రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు ప్రభు వివరించడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. దాన్ని ధ్యానం చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలని, దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి నడిపించబడినప్పుడే అతడు దేవునికి కుమారుడిగా లేదా కుమార్తెగా ఉంటారు అని లేఖనం చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంది. దేవుని ఆత్మ కలిగిన వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవకూడదు. దేవుని ఆత్మ కలిగిన వారు మనుషుల యొక్క మాటలను బట్టి నడుచుకోకూడదు. దేవుని ఆత్మ కలిగిన వారు పెద్దలు పితరులు చెప్పిన వాక్య వ్యతిరేకమైన మాటలను బట్టి కానీ, వాక్య వ్యతిరేకమైన ఆచారాలను బట్టి కానీ ఏ మాత్రము నడవకూడదు. లోక మర్యాదను అనుసరించి ఎంత మాత్రము నడవకూడదు. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని చేత నడిపించబడాలి. దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు. దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించబడకపోతే మీరు దేవుని పిల్లలు కాలేరు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం అంటే ఏంటి? దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడు నడిపిస్తుంది? దేవుని ఆత్మ మనల్ని నడిపించాలంటే ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితిలో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది? ఒక ప్రశ్న. ఎటువంటి పరిస్థితులలో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది? ఒక ప్రశ్న. రెండవది, దేవుని ఆత్మ మనలను నడిపించాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితులలో దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది? అసలు మనం ఎందుకు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి? ఈ ఆత్మ సహాయము మనకి ఎందుకు కావాలి? మనం నడిపించబడడానికి దేవుని ఆత్మ మనకి ఎందుకు అవసరము? దేవుని ఆత్మ యొక్క ప్రాధాన్యత ఏంటి మన ఆత్మీయ జీవితంలో అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానించడం కొరకు పాత నిబంధనలో ఒక సందర్భాన్ని తీసుకుని దాని నుంచి ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను మొట్టమొదటిగా చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. మొదటి 4 వచనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ఎంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యోధా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఇక్కడ మనం చదువుకున్న సందర్భం ఏమిటంటే, యెహోషాపాతు అనే రాజు చక్కగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో సడన్గా మోయాబీయులు, అమ్మోనీయులు, ఆ తర్వాత మోయోనీయుల్లో కొందరు, సిరియనులు కొంతమంది, సముద్రం అవతల నుండి సిరియన్లు, అంటే 4 రాజ్యాలు, 4 బలమైన రాజ్యాలు నలుదిశల నుండి ఈ చిన్న రాజ్యమైన ఇశ్రాయేలు దేశము సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా మారింది. మీకు తెలుసు, 2 భాగాలుగా మారింది. దానికి కారణాలు ఉన్నాయి, అది ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఇశ్రాయేలీయుల 11 గోత్రాలను పరిపాలించేవారు ఒకరు, యూదులను మాత్రమే పరిపాలించేవారు మరొకరు. వాళ్ళు ఇశ్రాయేలీయుల రాజులు, వీళ్ళు యూదుల రాజులు. అంటే దావీదు సంతతి వారే పరిపాలించేవారు. మిగతా 11 గోత్రాలను ఇశ్రాయేల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న, ఇశ్రాయేల్ ఏ గోత్రానికి చెందినవాడైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని పరిపాలించేవాడు. ఇలా రాజ్యము 2 భాగాలుగా అయిపోయింది. అసలు ఇశ్రాయేలు దేశమే చాలా చిన్నది,
ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశము. ఆ చిన్న దేశం కూడా 2 భాగాలైంది, 2 రాజ్యాలైంది. ఇప్పుడు యోధా ప్రజలను కేవలము యోధా గోత్రాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాడు యెహోషాపాతు రాజు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా చిన్ని రాజ్యము. యెహోషాపాతు రాజ్యం ఎటువంటిది? చాలా చిన్న రాజ్యము, చాలా చిన్న రాజు, చాలా చిన్న రాజ్యము. ఈ చిన్న రాజు మీదకి పెద్ద పెద్ద రాజులు నలుగురు వాళ్ళ సైన్యం అంతటిని తీసుకుని యుద్ధం చేయడానికి నలుదిక్కుల నుంచి వస్తున్నారు. ఆ యుద్ధం కనుక జరిగితే ఖచ్చితంగా యెహోషాపాతు ఓడిపోతాడు. ఆ యుద్ధం కనుక జరిగితే ఖచ్చితంగా వీళ్ళ రాజ్యము తుడిచిపెట్టబడుతుంది. వీళ్ళు వాళ్ళ చేతిలో బలిగా మారి ఆ వచ్చిన నలుగురు రాజులు కూడా వీళ్ళ దేశాన్ని, ఉన్న ఈ కొద్ది రాజ్యాన్ని దోచుకొని వీళ్ళ సంపదలన్నీ తీసుకెళ్ళిపోయి వీళ్ళ పిల్లలను యవనస్తులను అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే రాజును కూడా చంపేస్తారు. యెహోషాపాతు యుద్ధము చేయగలిగే స్థితిలో ఉన్నాడా అని అంటే యుద్ధము చేయగలిగే స్థితిలో లేడు. ఎందుకంటే చెప్పాను చిన్న రాజ్యం అని. అందుకే యెహోషాపాతు భయపడ్డాడని రాయబడింది. చూడండి 20వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. ఎందుకు భయపడుతున్నాడు? ప్రత్యర్థి బలహీనమైన వాడైతే ఇతను ధైర్యంగా ఉంటాడు. ప్రత్యర్థి యుద్ధమునకు వచ్చేవాడు శత్రువు బలహీనుడైతే, ఇతడు బలవంతుడైతే ఇతడు ధైర్యంగా యుద్ధం చేస్తాడు, ధైర్యంగా యుద్ధాన్ని ఎదుర్కొంటాడు. కానీ ప్రత్యర్థులు బలమైన వారు, ప్రత్యర్థి ఒక్కడు కాదు నలుగురు. ఎంతమంది? ఒక్కడితో యుద్ధం చేయడానికి నలుగురు, ఈ చిన్నవానితో యుద్ధం చేయడానికి నలుగురు గొప్ప రాజులు వచ్చారు. యెహోషాపాతు అర్థమైపోయింది, నేను వీళ్ళతో యుద్ధం చేయలేను, ఒకవేళ చేసినా నేను గెలవలేను. అందుకే అతడు భయపడ్డాడు. అతని నోటితో అతడే ప్రార్థన చేసేటప్పుడు ఆ మాట చెప్తున్నాడు. చూడండి 12వ వచనం చూడండి. అదే అధ్యాయం 12వ వచనము, 20వ అధ్యాయం 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవునికి. అయ్యా, మా శక్తి చాలదు, దిక్కు తోచట్లేదు, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, ఇంత గొప్ప ప్రమాదము ఈ రాజు మీదకి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు జ్ఞాపకం చేశాడంటే, చాలామంది జీవితాలను గమనించినప్పుడు అసలు వాళ్ళ మీదకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే ఏ దిక్కుకు చూసినా సమస్య కనబడుతుంది. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే కనీసం తూర్పున శ్రమ ఉంది, సరే పశ్చిమాన సంతోషం ఉందంటే పశ్చిమాన సంతోషం ఉండదు. పోనీ ఉత్తరాన నెమ్మది ఉంది, దక్షిణానైనా సమాధానం ఉందంటే దక్షిణాన సమాధానం కనబడదు. కొందరి జీవితాలు, కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగతంగా తీసుకున్నా కుటుంబంగా తీసుకున్నా ఎటు చూసినా బాధలే, ఎటు చూసినా శ్రమలే, ఎలా ఆలోచించినా కష్టాలే. అసలు ఈ జీవితము ముందుకు తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనేనా? మనశాంతిగా బ్రతకడం సాధ్యమయ్యే పనైనా? అసలు ఈ కష్టాలను జయించగలమా? ఈ శ్రమలను ఓడించగలమా? ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రాగలమా? జీవితాలు బాగుపడతాయా ఎప్పటికైనా? మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారో లేదో తెలియదు, కానీ కొన్నిసార్లు నేను నా గురించి, నా పరిచర్య గురించి ఆలోచించుకున్నప్పుడు ఈ భయం నాకు కూడా చాలాసార్లు కలిగింది. ఎందుకంటే మా కుటుంబంలో మొట్టమొదటిగా ఒక తరం వెనక్కి వెళ్తే మా తాతయ్య గారు, అంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఆయన ద్వారా క్రైస్తవ్యము మా కుటుంబంలోకి వచ్చింది. మా తాతయ్య గారిని దేవుడు దర్శించి రక్షించి ఒక సేవకునిగా తీర్చిదిద్దాడు. ఒక ఘనమైన పరిచయను ప్రారంభించారు. చాలా కాలం, ఇంచుమించుగా మేము పుట్టి కొంచెం మాకు ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బలమైన పరిచర్య చేశారు. కానీ రాను 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 పరిచర్యలో సాతాను చాలా గలిబిల్లు చేయడం, పరిచర్య అలాగా చల్లారిపోవడం, మేము యుక్త వయసుకు వచ్చేసరికి పరిచర్య ఆల్మోస్ట్ అంతా స్పిరిచువల్గా డెడ్ అయిపోవడం, ఈ పరిస్థితులన్నీ. మా నాన్నగారు కూడా దేవుని పరిచర్య చాలా ఘనంగా ప్రారంభించారు, గొప్పగా జరిగింది కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత అది కూడా పరిచర్య నెమ్మదిగా చల్లారిపోయిన పరిస్థితులు. ఇవన్నీ చూసినప్పుడు నేను పరిచర్యకు వచ్చాక నాకు ఎప్పుడు కూడా ఒక భయం. మా కుటుంబంలో ఎవరు గొప్పగా పరిచర్యలు ప్రారంభించారు, గొప్పగా కొంతకాలం చేశారు, కానీ గొప్పగా ముగించలేకపోయారు. నేను చేయగలనా?
మా పరిస్థితులు ఇంతేనా? ఇంకా మా తరంలో మేము అందరము ఇలా ఏదో పరిచర్లు ప్రారంభించడం, లేదా కొంతకాలం చేయడం, ఆ తర్వాత ముగిసిపోవడమేనా? లేదా నేను అనుకున్నట్టుగా గొప్ప పరిచర్య చేయగలనా, చేయలేనా? ఆలోచనలు. మీ జీవితంలో మిమ్మల్ని వేరే వేరే విషయాలు ఒకవేళ కలవరపెట్టచ్చు. ప్రతి మనిషికి ఒకే సమస్య ఉండాలని రూల్ ఏం లేదు. కొందరిని భయంకరమైన రోగాలు బాధిస్తూ ఉంటాయి, కొందరిని ఆర్థికపరమైన ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి, కొందరికి ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, కొంతమందికి వైవాహిక జీవితంలో, సంసార జీవితంలో శోధనలు, కొందరికి పిల్లల వల్ల సమస్యలు. ఇక రకరకాలుగా ఒక మనిషికి ఈ శ్రమలే ఉంటాయని మనం చెప్పలేం. కానీ కొందరి జీవితాలు అయితే భయంకరమైన, ఎటు చూసినా వారికి సమాధానం కనబడదు, ఎటు చూసినా శత్రువులే కనబడతారు, ఎటు చూసినా సమస్యలే కనబడతాయి. అసలు ఈ జీవితంలో మనము సమాధానకరమైన స్థితికి వస్తామా, ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించగలుగుతామా అనే ఒక ఆలోచన వారిని వేధిస్తుంది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఇలా ఎందుకు ఒక మనిషికి ఇన్ని సమస్యలు వస్తాయి? మీరు ఈ ఊర్లో ఇంటింటికి వెళ్ళి మీకు ఏదైనా సమస్య ఉందా లేదా అని అడగండి. ఒక్కలైనా మాకు సమస్య లేదని చెప్తారా? పోనీ ప్రక్కూరు వెళ్ళి అడగండి. ఎందుకు మీ ప్రక్కన ఉన్న వాళ్ళని అడగండి, ఇప్పుడు చర్చిలో మీకు ఏమి సమస్య లేదా, మీరు హ్యాపీగా ఉన్నారని. ఖచ్చితంగా చిన్న సమస్య అయినా చెప్తారు. చిన్నది మొదలుకొని ఒక రోజులో ప్రతిరోజు నెమ్మదిగా బ్రతకనివ్వకుండా, మనశ్శాంతి లేకుండా చేసే పెద్ద పెద్ద సమస్యలు వరకు అందరికీ ఉన్నాయి. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు ప్రక్కన వాళ్ళకి, కొంతమంది చెప్పుకుంటే ఎందుకు ప్రయోజనం అని వాళ్ళలో వాళ్ళే ఆ బాధలు దిగమెరింగుకుంటూ మౌనంగా భరిస్తారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. కానీ సమస్య లేనోడైతే ఎవడుండడు. దేశాన్ని పరిపాలించే రాజులకే సమస్యలు వచ్చినప్పుడు దేశంలో నివసించే సామాన్యమైన ప్రజలకు సమస్యలు రావా? గొప్ప గొప్ప ధనవంతులకే అనేక సమస్యలు ఉన్నప్పుడు పేద ప్రజలకు సమస్యలు ఉండవా? అధికారులకే సమస్యలు ఉన్నప్పుడు పరిపాలించబడే ప్రజలకు సమస్యలు ఉండవా? సమస్యలు ఉంటాయి. నేను చాలా సూటిగా మీ అందరినీ వ్యక్తిగతంగా మీ జీవితాలలో మిమ్మల్ని వెంబడిస్తున్న శ్రమలు, మిమ్మల్ని వెంబడిస్తున్న శోధనలు అనేక సంవత్సరాలుగా లేదా అనేక నెలలుగా లేదా అనేక రూపాలలో, కోణాలలో ఏ సమస్యలు అయితే మిమ్మల్ని కలవర పెడుతున్నాయో, వేధిస్తున్నాయో, శోధిస్తున్నాయో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. అవి మిమ్మల్ని అలా వేధించడానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని మనం స్పష్టంగా గమనిస్తే అసలు మానవునికి శ్రమ అనేది ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడో, దేవుని ఆజ్ఞను తృణీకరించాడో, దేవుని మాట పెడచెవిని పెట్టాడో, సాతాను మాట విన్నాడో, అప్పటి నుంచే మానవ జీవితంలో శ్రమ ప్రారంభమైంది. శ్రమకి మూలము దేవుని మాటను తృణీకరించడం, శ్రమకి మూలము దేవుని మాటకి అవిధేయత చూపించడం. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ఏదో ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, కానుకలు ఇస్తారు, పనులు చేస్తారు. ఇదంతా కాదు దేవుడు మొట్టమొదటి కోరేది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనను ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో, ఆయనకు నీ హృదయపూర్వకమైన నీ అర్పణలు సమర్పించడం ఎంత ప్రాముఖ్యమో, అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? అసలు ఆయన నీకేం చెప్పాడు లేఖనంలో, ఎలా నీవు జీవించాలని కోరుతున్నాడు, దాని మీద నీవు ఎప్పుడైనా మనసు పెట్టావా? ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తున్నాడు, లేదా నీలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. మరి దేవుడు నీవు నడవలసిన మార్గాన్ని దేవుడు నీకు వాక్యం ద్వారా బోధిస్తున్నప్పుడు దాన్ని అనుసరించి నడుస్తున్నావా? నీలో ఉన్న లోపాలను దేవుడు ఎత్తి చూపించినప్పుడు దానిని నీవు సరి చేసుకోగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మార్గంలో నడవకుండా, దేవుడు నిన్ను సరి చేస్తున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోకుండా ఎంతకాలం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా నీ జీవితంలో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. మీరు రావడం ప్రాముఖ్యం కాదు. అందుకే బైబిల్లో ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, దాని ప్రకారం నడుచుకునే వారు నీతిమంతులు. వాక్యం వినడం తక్కువ ఏమన్నా వింటున్నారు వాక్యాలు? ఈ రోజుల్లో క్రైస్తవులు ఒక సేవకుడి ప్రసంగం వింటారా? 100 మంది సేవకుల ప్రసంగం, విశాఖపట్నం మొదలుకొని హైదరాబాద్ వరకు ఈ మధ్యలో ఉన్న పట్టణాల్లో ఎంతమంది పాపులర్ యూట్యూబ్ పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పొద్దున్న ఒక అయింది, మధ్యాహ్నం ఒక అయింది, సాయంత్రం ఒక అయింది, రాత్రి ఒక అయింది, అర్ధరాత్రి ఇంకొక అయింది, 100 ప్రసంగాలు వింటున్నారు. కానీ క్రైస్తవ్యంలో నాకైతే అంత గొప్ప ఉజ్జీవము, కదలికలు
ఓ గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, కన్నీటి ప్రార్థనా వీరులు, ఆత్మవరాలు కలిగిన వాళ్ళు, దేవుని కొరకు రోషంగా ప్రాణాలకు సైతం తెగించి పరిచర్యలు చేసేవాళ్ళు ఎక్కువ మంది కనబట్టలేదు. లేరని నేను అనట్లేదు సుమా. నీతిమంతుల శేషము ఎప్పుడు నిలిచే ఉంది భూమి మీద. నోవహు కాలం మొదలుకొని ఎప్పటి వరకు నీతిమంతులు నిలిచే ఉన్నారు. ప్రార్థనా పరులు ఉన్నారు, ఉపవాస ప్రార్థన వీరులు ఉన్నారు, నీతిగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు సమస్తం కోల్పోయినా సంతోషంగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. లేరని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువగా కనబట్టలేదు. దానికి గల కారణం ఏంటంటే, చాలామంది దేనికి అలవాటు పడ్డారంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి అలవాటు పడ్డారు, దేవుని వాక్యాన్ని వినడానికి అలవాటు పడ్డారు. కానీ దేవుని వాక్యంలో ఎప్పుడైనా కఠినమైన మాటలు వచ్చినప్పుడు, ఖండించే మాటలు వచ్చినప్పుడు, సరిచేసే మాటలు వచ్చినప్పుడు, దిద్దే మాటలు వచ్చినప్పుడు దానికి లోబడలేకపోతున్నారు. దేవుని వాక్యము నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆదరిస్తుంది, నువ్వు కృంగిపోయినప్పుడు బలపరుస్తుంది, ఆలోచన రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు ఆలోచన అనుగ్రహిస్తుంది, నడవలసిన మార్గమును బోధిస్తుంది, పాపము నుంచి విడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, తప్పు చేసినప్పుడు ఖండిస్తుంది. ఇక్కడ చాలామంది లోబడలేకపోతున్నారు. నీవు తప్పులో ఉన్నప్పుడు, నువ్వు అతిక్రమంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను గద్దించి నీవు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, భక్తిహీనంగా జీవించకూడదు, భక్తి చేయి, ప్రార్థనాహీనంగా ఉండకూడదు, ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిని సంఘ సహవాస నిర్లక్ష్య పెట్టకూడదు, క్రమంగా రా. ఇంకా ఏ మాటలైనా సరే దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీవు దానిని హృదయపూర్వకంగా మనసులో ముద్రించుకొని దానిని అనుసరించే ప్రయత్నము చేస్తున్నావా లేదనేది నా ప్రశ్న. ఎందుకంటే దేవుని మాటను పెడచెవిని పెట్టడం ద్వారానే మానవునికి శ్రమ ప్రారంభమైంది. ఆదిలో ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. మీ శ్రమలకు గల కారణం ఏంటి? మీ భక్తిహీనతేనా? మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన త్రోవల్లో నడవడమేనా? మిమ్మలను మీరే పరీక్షించుకోవాలి. శ్రమలు ఎందుకు వస్తాయి? ఆదాముకి శ్రమ ఎందుకు వచ్చింది? ఏదైనా తోటలో చక్కగా ఆ తోటను చూసుకుంటూ, ఆ తోటను కాచుకుంటూ, ఆ తోటలో నాటబడి ఆల్రెడీ మొలిచిన ఫలవృక్షములను చక్కగా తింటూ ఉండడమే, వేరే పనేమీ లేదు. ప్రతిరోజు ప్రభు చల్లపూటను ఏదైనా తోటలోనికి వచ్చేవారు. ఆదాము హవ్వలు ప్రభుతో చక్కగా మరి వాళ్ళు సహవాసం చేసేవారు. ఎంతో హ్యాపీగా ఉండే జీవితము. ఒకరోజు అందమైన రమ్యమైన తోటను విడిచిపెట్టి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ముఖపు చెమట కార్చి నీవు ఆహారం తింటావు. భూమి నీకు ముండ్ల పొదలు మొలిపిస్తుంది, గచ్చ పొదలు మొలిపిస్తుంది. బ్రతుకు కాలమంతా నువ్వు కష్టపడితేనే కానీ నువ్వు తినలేవు. కష్టం ఎప్పుడు ప్రారంభమైంది? శ్రమ ఎప్పుడు ప్రారంభమైంది? దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడే. మీ జీవితాలలో, మీ కుటుంబాలలో మీకు ఎదురవుతున్న శ్రమలు, మీ పైన నలుదిశల నుండి దాడి చేస్తున్న శోధనలకు గల కారణాలు మీ భక్తిహీనత కారణమా? మీ ప్రార్థనాహీనత కారణమా? మీ అపవిత్రమైన జీవితం కారణమా? యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు చాలా పరిశుద్ధంగా జీవించాలి. బైబిల్లో రాయబడింది, మీ దేవుడగు యెహోవానగు నేను పరిశుద్ధుడిని కనుక మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండుడి, పరిశుద్ధులై ఉండుడి. మీ నోటిలో నుండి కృతజ్ఞత వచనమే రావాలి, కానీ బూతు మాటలు రాకూడదు. ఇతరులను దూషించకూడదు, శపించకూడదు, దుష్టుని ఎదిరించకూడదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపవి. చేయగలవా? నువ్వు ఇస్తావా? ఉందా నీకు ఆ మనసు? ఉందా? అంత దీన మనసు స్వతంత్రించుకున్నావా? సహించుకునే మనసు ఉందా? క్రొత్త నిబంధన బోధలను అనుసరించి జీవించగలుగుతున్నావా? క్రొత్త నిబంధన బోధన అనుసరించి ఒక క్రైస్తవుడు జీవించాలంటే వాడు రోజు చచ్చి బ్రతకాలి. అందుకే పౌలు అన్నాడు, నిన్ను బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము. దూషిస్తే సహించుకోవాలి, అవమానించి నిందిస్తే ఓర్చుకోవాలి, శ్రమ పెడితే ప్రభుకు మొరపెట్టుకోవాలి తప్ప కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఏమి పాటించవు. నీలో ఉన్న కోపం చావలేదు, అహంకారం చావలేదు, ఆవేశం చావలేదు, నోటిలో నుంచి దుర్భాష పోలేదు. ఎలా నీ జీవితంలో నీకున్న శ్రమలు పోతాయి నువ్వు అనుకుంటున్నావు? భక్తిహీనత పోలేదు. ప్రభు సన్నిధిలో మోకరించి కొన్ని గంటలు ప్రతిదినము నమ్మకంగా ప్రార్థించే అనుభవంలోనికి నీవు రాలేదు. ఎలా నీ జీవితంలో నీకున్న సమస్యల నుంచి బయటపడతావు నువ్వు అనుకుంటున్నావు? నీ జీవితంలో నిన్ను శ్రమలు నీ పైన దాడి చేయడానికి గల కారణము భక్తిహీనత అని తెలుసుకో. అయితే మరి యెహోషాపాతు మీదకి ఎందుకు వచ్చినాయి శ్రమలు?
అసలు ఈయన ఎవడు భక్తిహీనుడా భక్తిపరుడా? బైబిల్లోనే చూద్దాం, మనం ఓన్గా చెప్పుకోవద్దు. ఈయనకి ఎందుకు వచ్చింది మరి అయితే ఇంత గొప్ప శ్రమ? భక్తిహీనతను బట్టి వచ్చిందా? అసలు ఇతను భక్తిపరుడా భక్తిహీనుడా? లేఖనాల్లోనే చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి జాగ్రత్తగా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజే ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. యెహోషాపాతు గురించి చదువుతున్నాం. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, అండర్లైన్ చేసుకోండి, పెన్స్ తీసుకుని. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? ఎవరికి సహాయకుడుగా ఉంటాడు? భక్తిహీనులకు సహాయకుడుగా ఉంటాడా? భక్తిపరులకు సహాయకుడుగా ఉంటాడా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యెహోవా యోసేపునకు తోడై ఉండను, యెహోవా దావీదుకు తోడై ఉండను, యెహోవా దానియేలుకు తోడుగా ఉండను. అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు, ఏలియాకు తోడుగా ఉన్నాడు, ఇర్మియాకు తోడుగా ఉన్నాడు, యెహెజ్కేలుకు తోడుగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఎందుకు తోడుగా ఉన్నాడు దేవుడు? భక్తులకు తోడుగా ఉంటాడు ఆయన. భక్తిహీనులకు తోడుగా ఉంటాడు, ఇంకా 4 చెడ్డ పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడా భక్తిహీనుడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు తెలుసా? భక్తి పరులకు మాత్రమే తోడుగా ఉంటాడు. ఇప్పుడు యెహోషాపాతుకు దేవుడు తోడుగా సహాయకుడై ఉన్నాడంట. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాడంటే అతడు నీతిమంతుడైతే చేస్తాడా భక్తిహీనుడైతే చేస్తాడా? నీతిమంతుడికే చేస్తాడు సహాయం, భక్తిహీనుడికి ఎందుకు చేస్తాడు సహాయము? అంటే యెహోషాపాతు నీతిమంతుడే అని అర్థమవుతుంది. సరే, కన్ఫర్మ్ చేసుకోవద్దు, ఇంకా కిందకి చదువుతాం చూడండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా 3వ వచనం. యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, అండర్లైన్, ఇక్కడ నుంచి మొత్తం అండర్లైన్ చేసేయాలి మీరు. ఎంత గొప్ప సాక్ష్యం రాయబడింది చూడండి యెహోషాపాతు గురించి. యెహోషాపాతు ఏ మార్గంలో నడుస్తున్నాడంట? తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. గొప్ప సాక్ష్యం ఇది, గ్రేట్ టెస్టిమనీ. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు తెలుసా? బయలు దేవతను ఆశ్రయింపక. ఈ మాట ఎందుకు ప్రస్తావించబడింది? సొలొమోను తర్వాత అసలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, అదంతా మీకు తెలుసు. ఏ ఏ విషయాలు అతిక్రమించాడో, ఎలా ప్రవర్తించాడో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ కొత్తగా స్టోరీ. తర్వాత 2వ రాజు దావీదు. దావీదు మాత్రం తన జీవిత దినములన్నీ హిత్తీయుడైన ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టిలో యథార్థంగా నడుచుకొంచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో ఏ విషయం అందునో తప్పిపోకుండాను. ఇది దావీదు యొక్క సాక్ష్యము. అంత గొప్పగా జీవించాడు కాబట్టి దేవుడు దావీదుకు వాగ్దానం చేసి, ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నంత వరకు నీ సంతతికి నేను సింహాసనాన్ని ఇస్తాను, నీ సంతతి వాడు ఒకడు పరిపాలించక మానడు, సింహాసనం మీద కూర్చోక మానడు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదు తర్వాత సొలొమోను. ఈయన మహాజ్ఞాని, కానీ మతిలేని పనులు చేశాడు అన్ని. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అవసరమా 1000 మంది భార్యలు? 1000 మంది అవసరమా? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో మళ్ళీ ఎవరిని చేసుకున్నాడు? పోనీ భక్తిపరులను చేసుకున్నాడా? ఇశ్రాయేలు జనాంగులను చేసుకున్నాడా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, అన్య జనుల భార్యలను చేసుకున్నాడు. చాలా మంది క్రైస్తవులు కూడా పిల్లలకి అన్యుల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. చేశారా? సర్వనాశనం. ఇంకా నేను చెప్తున్నా డైరెక్ట్గా, మీకు తిరుగులేదు. మీ పిల్లలకు అన్యుల పెళ్లి చేశారా? అన్యుడికిచ్చి చేశారా? ఆమె జీవితం ఆ రోజే టోటల్ కొలాప్స్, ఇక నరకప్రాయమే, శాపగ్రస్తమే. సొలొమోను లాంటి మహాజ్ఞానే తప్పిపోయాడు విగ్రహారాధికులైన భార్యలతో స్నేహం చేసి. మీ పిల్లలు తప్పిపోరా? ఇక్కడ సొలొమోను దగ్గర నుంచే మళ్ళీ విగ్రహారాధన ప్రారంభమైంది. విగ్రహారాధికురాలైన తన భార్యలను బట్టి అతడు ఏ పర్వతం మీద అయితే దేవునికి మందిరం కట్టించాడో దానికి ఆపోజిట్ పర్వతాల మీద గుడులు కట్టించాడు విగ్రహాలకి. అంటే విగ్రహారాధన ఇప్పుడు మరలా ఎక్కడ స్టార్ట్ అయింది? సొలొమోను దగ్గర నుంచి. ఇక ఆ తర్వాత చాలామంది రాజులు, ఇక ఆ తర్వాత యెరోబాము రాజు అయ్యాడు. సొలొమోనును తొలగించి దేవుడు ఎవరిని చేశాడు? యెరోబాముని రాజుగా చేశాడు. ఈయన ఇంకా మహా గొప్పడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు యెరోబాముని. ఈయన ఏం చేశాడు? దానిలో ఒకటి, బేర్షెబాలో ఒకటి బంగారపు దూడలు చేయించి వాటిని పూజించమని ఇశ్రాయేలీలను రాజే విగ్రహాల తట్టుకు తిప్పివేశాడు. ఇక వీళ్ళు విగ్రహారాధన ప్రారంభించారు. ఆ కనాను ప్రాంతంలో ఉన్న అన్యజనులతో స్నేహం చేసి అన్యజనులు ఆచరించే ఆచారాలు, అన్యజనులకు చాలా ఆచారాలు ఉంటాయి.
అవేవి కూడా దేవుని బిడ్డలు పాటించకూడదు. అర్థమవుతుందా మీకు? అన్ని జనులు నమ్మే ఏ నమ్మకాన్ని మీరు నమ్మకూడదు. అది వాళ్ళు ఏది చెడ్డదంటారో అది మనకు మంచిది అవుతుంది. అర్థమవుతుందా? ఈ తెలంగాణలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంటి యజమానులు బైక్ మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా హార్న్ కొడతారంట. ఎవరికి? ఏమో కొట్టే వాళ్ళని అడగని పోయి ఇది ఎవరికి కొడుతున్నారో హార్న్ అని. పిల్లులు కొడుతున్నాడా, కుక్కలు కొడుతున్నాడు పొద్దున్నే ఒక హార్న్ కొట్టి బయలుదేరతారంట. అలా హార్న్ కొట్టి బయలుదేరితే అది మంచిదంట. ఏంటండి? నేను విన్నాను, ఒక బ్రదర్ చెప్తే విన్నాను, కొంతమంది పాటించడం చూస్తున్నాం. ఇక్కడ పొద్దున్నే బయలుదేరే ముందు ఏమడ్రాది, అక్కడ కుక్క ఉండదు, పిల్లి ఉండదు, చీమ కూడా ఉండదు అక్కడ నేల మీద, కానీ హార్న్ కొడతాడు. హార్న్ ఎందుకు కొట్టాలి? హార్న్ ఎందుకు వచ్చింది వెహికల్కి? అడ్డొస్తే కొట్టు, ఉంది కదా అని కొట్టకూడదు. బ్రేక్ ఉంది కదా అని నొక్కి పట్టి కూర్చుంటే కారు వెళ్తుందా? కారులో బ్రేక్ ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుంది, హార్న్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది. అది అవసరమైతే ఇప్పుడు స్టీరింగ్ ఉంది కదా అని చెప్పి తిప్పుతూ ఉంటే, రోడ్డు తిన్నగా ఉంది నువ్వు తిప్పుతా కూర్చుంటే వెళ్తుంది కారు. ప్రతిదీ వాడాల్సి వచ్చినప్పుడు వాడాలి, అంతేగాని ఒక హార్న్ కొట్టి బయటకు వెళ్తే మంచి జరుగుతుంది. అదొక నమ్మకం. రకరకాలు ఉంటాయి. విగ్రహారాధికులు రకరకాల నమ్మకాలు ఉంటాయి. అయితే నమ్మకాలు వాళ్ళతో ఉంచుకోరు. వాళ్ళు ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అది పక్కన వాళ్ళ మీద రుద్దుతారు. మీరేం చేస్తున్నారు? అన్యజనుల ఆచారాలను వెంబడిస్తున్నారా? యెహోషాపాతు తనకంటే ముందుగా పరిపాలించిన రాజులు ఆశ్రయించినట్లుగా, తనకంటే ముందుగా పరిపాలించిన చాలా మంది రాజులు బయలుదేవతను ఆశ్రయించారు. కానీ యెహోషాపాతు బయలుదేవతను ఆశ్రయించలేదు. తన తండ్రి అయిన దావీదు విశ్వసించిన, దావీదు ఆరాధించిన, తమ పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన, దావీదు దేవుడైన, సృష్టికర్త అయిన, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవాను వెంబడించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ దేవుని వెంబడిస్తున్నారో నాకు తెలియదు. ఈ ప్రపంచానికి ఒకటే దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడును? ఇక అందులో డౌట్ లేదు. ఇంకంతే, దేవుడు ఒక్కడే. నువ్వే దేవుడు నమ్ముతున్నావు నాకు తెలీదు. నువ్వు నిజ దేవుని దగ్గరికి రా. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. అందుకు రుజువేంటి? ఆధారం ఏంటి? ఇదిగో నేనే గొప్ప రుజువు. యవన ప్రాయంలో చెడిపోయి ఎంతగానో పాడైపోయి 19 సంవత్సరాల వయసులో 3 సార్లు మరణం కొరకు ఆత్మహత్య, చచ్చిపోవాలని 3 సార్లు మరణం కొరకు ఎదురు చూసిన వ్యక్తిని నన్ను మార్చి మనిషిగా తీర్చిదిద్ది ఇక్కడ నిలబెట్టాడు. నా దేవుడే నిజమైన దేవుడు అనడానికి నేనే రుజువు. నా దేవుడు పాపిని రక్షించే దేవుడు. అర్థమవుతుందా? యెహోషాపాతు నిజ దేవుడిని ఆశ్రయించాడు. యెహోషాపాతు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించలేదంట. ఇశ్రాయేలు వారి చర్యలు ఎలాగున్నాయి? ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ఎలా ప్రవర్తించాలి, మీరు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీరు పాటించాల్సిన ఆచార సంప్రదాయాలు ఏంటి? క్రొత్త నిబంధన సంఘానికి మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన వరకు బైబిల్లో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. ఎప్పుడైనా చదివావా? ధ్యానం చేసావా? నీ మాటలు ఎలా ఉండాలి, నీ చూపులు ఎలా ఉండాలి, నీ తలంపులు ఎలా ఉండాలి, నీ హృదయాంతరంగంలోని ఆశలు ఎలా ఉండాలి, నువ్వు దేని కొరకు ఈ భూమి మీద బ్రతకాలి, దేని కొరకు ప్రయాసపడాలి, ఏమి సంపాదించాలి, ఏమి వెతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏమి సంపాదించుకోవాలి, అన్నీ క్రొత్త నిబంధనలో దేవుడు రాయించాడా లేదా? మరి తెలిసావి? లేకపోతే లోక మర్యాదను అనుసరిస్తున్నారా? చాలామంది క్రైస్తవులు పేరుకే క్రైస్తవులు, కానీ లోకస్తుల్లాగా జీవిస్తున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. ఆధ్యాత్మికత లేదు. ఏ విధంగా అన్ని జనులు పండుగలు వచ్చినప్పుడు, జాతరలు వచ్చినప్పుడు గుడులకి వెళ్ళి వస్తూ ఉంటారు, ఆ విధంగా ఆదివారం వస్తే చర్చికి వచ్చి వీళ్ళు వెళ్తారు. వాళ్ళకి వీళ్ళకి ఏ తేడా ఉండదు. సినిమా హాల్కి వెళ్తే క్రైస్తవులు ఉంటారు, అన్యులు ఉంటారు. బ్రాందీ షాప్కి వెళ్తే ఎలీషా తాగుతాడు, రాంబాబు తాగుతాడు. వ్యభిచారపు కొంపల్లో దావీదు ఉంటాడు, రామయ్య ఉంటాడు. క్రైస్తవుడు అందరితో కలిసిపోయాడు. అందుకే సినిమాలు తీసేటప్పుడు కూడా క్రైస్తవుని దృష్టిలో పెట్టుకుని కొన్ని క్యారెక్టర్స్ ఏం చేస్తారు? క్రియేట్ చేస్తారు. నేను మారు మనసు పొందకముందు మగధీర అని ఒక సినిమా చూశానని చెప్పాను. ఇప్పుడు ఎవరు సినిమాలు చూడకండి. మారు మనసు పొందకముందు అని చెప్తున్నాను నేను. అదవుతుందా? మగధీర సినిమా అన్న చూసాడంటే ఎలా ఉంటుందో ఒకసారి నేను కూడా చూస్తానని చూడొద్దు. మారు మనసు పొందకముందు ఒక సినిమా చూశాను నేను. ఆ సినిమాలో లాస్ట్ ఎండింగ్లో సాల్మన్ అనే ఒక క్యారెక్టర్ పెట్టారు. ఏ క్యారెక్టరు? అతను చేపలు పడతాడు. అంటే అది క్రైస్తవులు అంటే వాళ్ళ దృష్టిలో చేపలు పట్టుకునే వాళ్ళు. క్రైస్తవులు అంటే ఎవరు? కానీ వాస్తవానికి ప్రపంచంలో క్రైస్తవులు అన్ని కనిపెడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు అంటే చేపలు పట్టుకునేవాడు కాదు, టెక్నాలజీని ఏళ్తున్నాడు క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచానికి జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు, ప్రపంచాన్ని వెలిగించాడు. బల్బు కనిపెట్టింది ఒక క్రైస్తవుడు, ప్రపంచానికి వెలుగు తెస్తాడు. క్రైస్తవుడు అంటే
చేపలు పడతాడు, కానీ చేపలు మాత్రమే పట్టేవాడు కాదు, ఆత్మలు కూడా పడతాడు. సాతాను కూడా పట్టుకుని చితక త్రొక్కుతాడు క్రైస్తవుడు అంటే. వాళ్ళకి తెలియక ఆ క్యారెక్టర్ పెట్టారు అందులో. అంటే ఎందుకు? ఈ క్రిస్టియన్ ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయడం కొరకు, సినిమా కొరకు, అంతేనా? ప్రతి చోట క్రైస్తవులు అన్ని చోట్ల ఉంటున్నారు, లోకంతో కలిసిపోతున్నారు, ప్రత్యేకత లేదు, వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితం లేదు. యెహోషాపాతు ఇశ్రాయేలు వారి చర్యలను అనుసరించలేదంట. ఎవరిని అనుసరించాడు చూడండి, 4వ వచనము. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎవరు ఆజ్ఞలు అనుసరించి నడిచాడు? క్రైస్తవుడు ఎవరు ఆజ్ఞలు అనుసరించి నడవాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? మారు మనసు పొందు, అది ఒక ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి? మారు మనసు పొందేవా? బాప్తిసం పొందేసావు, బాప్తిసం పొందిన మారు మనసు. మరి నువ్వు బాప్తిసం పొందిన ఇంకా చాలా విషయాల్లో మారాలి. మారుతున్నారా? క్రీస్తు స్వభావం మీలో ఏర్పడిందా? క్రీస్తు గుణగణాలు, క్రీస్తు సద్గుణాలు మీలో సంపూర్ణంగా మారినయా? క్రీస్తులో ఉన్న పరిశుద్ధత మీకు వచ్చిందా? క్రీస్తులో ఉన్న ప్రేమ మీ హృదయంలో ఉందా? క్రీస్తులో ఉన్న ఆ తండ్రి చిత్తాన్ని చేసే మనసు మీకు వచ్చిందా? క్రీస్తులాగా దేవుడు అప్పగించిన పని చేయడానికి శ్రమ పడే మనసు మీకుందా? క్రీస్తులాగా ప్రేమించగలుగుతున్నారా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు యెహోషాపాతు. ఇంకా 5వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. కాబట్టి దేవుడు అతని రాజ్యం ఏం చేశాడంట? స్థిరపరిచాడు. తర్వాత యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా. అడిగాడా దేవుణ్ణి? ఐశ్వర్యం అడిగాడా? ఘనతను అడిగాడా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని నువ్వేం అడగాల్సిన అవసరం లేదు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా నేను నా దేవునికి ఇష్టడుగా, నా దేవునికి ఇష్టడుగా, నా దేవుడు నాకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు, నాకు విధించిన కట్టడలు, న్యాయ విధులు, వాటినన్నిటిని అనుసరించి నేను ప్రవర్తిస్తున్నానా లేదా అనే ఒక్క విషయం మీద నీ మనసు ఎప్పుడు ఉండాలి. ఈ డబ్బు, ధనము, సిరి, సంపద, ఆస్తిపాస్తులు ఇవన్నీ ప్రభు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వాటి వలన మనకి వాటికి మోక్షానికి ఎటువంటి సంబంధము లేదు. చేసే భక్తిని బట్టే మనం నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం తప్ప భూ సంబంధమైన ఆస్తిపాస్తులను బట్టి దేవుని ముందు మనకి మెప్పేమి కలగదు. ఒకవేళ మనుషులు భూమి మీద ఆస్తిపాస్తులు, డబ్బు, వెండి, బంగారములు కలిగి ఉన్న వారిని గణపరచచ్చు, గౌరవించవచ్చు. కానీ మనకి మనుషులు ఘనతలు, గౌరవాలు అవసరం లేదు. ఎందుకంటే ఆ ఘనతలు, గౌరవాలు డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు ఇస్తారు, అన్నీ పోయినప్పుడు ఎవడో మనం లెక్క చేయడు. కనుక ఈ టెంపరీ ఘనతలు, సన్మానాలు మనకెందుకు? దేవుని వలన మెప్పు పొందుకుంటే మనం ధన్యులం. ఎందుకంటే ఆయన ఒకసారి మెచ్చుకున్నాడంటే మనం ఎప్పటికీ ధన్యులమే. దేవుడు మన పై రూపాన్ని లక్ష్య పెట్టడు, మన అందాన్ని చూడ, మన ఆస్తిని చూడు, మన హృదయాంతరంగం చూస్తాడు. అది దేవుని ఎదుట నీతిగా ఉన్నప్పుడు మనం నిత్య జీవనం స్వతంత్రించుకోగలుగుతాం. యెహోషాపాతుకి ఐశ్వర్యము, ఘనత, సంపదలు సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఇమ్మని యెహోషాపాతు అడగలేదు. అతడు దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవిస్తున్నాడు కాబట్టి దేవుడే అది సంతోషపడి ఇచ్చాడు. తర్వాత చూడండి 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడే ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ అందే కానీ ఉండు. ఏ ప్రతిమ, ఏ పక్షి రూపమునైనను, మృగము రూపమునైనను, జంతువు రూపమునైనను, చేప రూపమునైనను, ఆడు రూపమునైనను, మగ రూపమునైనను నువ్వు చెక్కకూడదు, నువ్వు చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాగిలపడకూడదు. నీ దేవుడని యెహోవా నేను రోషము గల దేవుడను అని దేవుడు చెప్తే ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? ఎక్కడ కొండ కనబడితే అక్కడ, ఎక్కడ నది కనబడితే అక్కడ నది, ఎక్కడ పెద్ద చెట్టు, మహావృక్షం కనబడితే ఆ చెట్టు క్రింద, ఎక్కడ చూస్తే అక్కడ విగ్రహాలు తయారు చేసి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మన క్రైస్తవులు చేయట్లేదా? యేసుప్రభుకి విగ్రహాలు చేసి ఈ మధ్యలో చాలా సంఘాల్లో, చాలా చర్చెస్లో విగ్రహాలు, యేసుప్రభు విగ్రహం, మరియమ్మ విగ్రహం, విగ్రహాలు 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 అవసరమా? మనం దేవుని ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని మనం ఆరాధించడానికి విగ్రహం అవసరమా? అసలు దేవునికి విగ్రహం చేయొచ్చా? అదేమనంటే మేము దానికి పూజించమంటారు. పూజించినప్పుడు ఎవడు చేయమన్నాడు రా బాబు నిన్ను? నువ్వు బిర్యానీ తిన్నప్పుడు బిర్యానీ ఎందుకు చేసుకున్నావు? టైంపాస్కి చేసావా? నువ్వు తినేదైతే బిర్యానీ చేసుకో, నువ్వు తాగేదైతే వాటర్ బాటిల్ పక్కన పెట్టుకో. తాగినప్పుడు ఎందుకు నీకు విగ్రహం? నువ్వు పూజించినప్పుడు విగ్రహం నీకు దేనికి? స్వరూపం ఎందుకు నీకు? దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటే ఆయనకు రూపం ఉంది, కానీ రక్తమాంసాలు లేవు ఆయనకి. ఆత్మయే అయిన దేవుడు, ఆత్మకు రూపం ఉంటుంది. ఆత్మయే అయిన దేవునికి
భూ సంబంధమైన పదార్థాలు తీసి విగ్రహం చేయొద్దు, ఎందుకంటే ఆయన చేయొద్దని చెప్పాడు. ఏ కారణాన్ని బట్టి చేయొద్దని చెప్పాడు. ఈరోజు క్రైస్తవుల భయంకరమైన విగ్రహాలు, యేసుప్రభు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు, ఎవరెవరో అపోస్తుల ఫోటోలు కొనుక్కోవడం, ఇంట్లో పెట్టుకోవడం, వాళ్ళు పూజించడం, దండాలు పెట్టడం. కొంతమంది ఏమో సిలువను పూజిస్తారు. అందుకే భయపడి నేను చర్చిలో ఎక్కడ సిలువ లేకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే పూజిస్తారేమో భయం. సిలువ మంచిదే, సింబల్ ఒకవేళ ఉంటే మంచిదే, కానీ దాన్ని పూజించకూడదు, దాన్ని దేవుడిగా భావించకూడదు. సిలువను చూసినప్పుడల్లా మనమేం జ్ఞాపకం చేసుకోవాలి, నా ప్రభు నా కొరకు ఈ సిలువలో ఎంతో శ్రమ పడ్డాడు, నేను కూడా ఆయన వాక్యం నిమిత్తము శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలండి. ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్ప దానిని పూజించే ఒక వస్తువుగా తీసుకోకూడదు. యెహోషాపాతు జీవితాన్ని మనం చూస్తే ఇక్కడ యెహోషాపాతు గురించి రాయబడింది. యెహోషాపాతు యెహోవా మార్గంలో నడుచుకుంటకు అతడు తన మనసును దృఢపరుచుకొని ఉన్నత స్థలములు అనగా ఇశ్రాయేలీయులు పర్వతాల మీద విగ్రహాలు పెట్టి అక్కడ బలిపీఠాలు కట్టి ఆరాధించేవారు. అలా ఎక్కడైతే వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒక విగ్రహాన్ని పెట్టి బలిపీఠాలు కట్టారు, దాన్ని ఉన్నత స్థలములు అని అనేవారు. ఉన్నత స్థలములు, ఆ తర్వాత దేవతా స్తంభములు, దేవుడి కొరకు నిలబెడతారు కదా స్తంభాలు, ఇవన్నీ యోధాలో నుంచి తీసివేసాడంట. ఎవరు? యెహోషాపాతు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజలకు ఇష్టం లేని పనులు చేయడానికి సాహసం చేయరు. ఎందుకంటే ప్రజలందరూ తిరగబడితే, ఎవడైనా సరే రాజు అయినా సరే ప్రజలందరూ తిరగబడితే రాజ్యం ఏమవుతుంది? ఆ మధ్యకాలంలో మీరు గతించిన సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం శ్రీలంకలో ప్రజలందరూ తిరుగుబాటు చేయలేదా? శ్రీలంక అధ్యక్షుడు పారిపోలేదా? బంగ్లాదేశ్లో పారిపోలేదా? ఇప్పుడు ఇరాన్లో మరి ఏం జరుగుతుందో నేను ఈ మధ్యలో ఫాలో అవ్వలేదు. ఇరాన్లో కూడా ప్రజలు బాగా తిరుగుబాటు చేశారు, కానీ అతను బాగా అణిచివేస్తున్నాడు, ఉక్కుపాదం మోపుతున్నాడు వాళ్ళ మీద. కానీ సాధారణంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ప్రజలు ఎక్కువగా దేని లెక్క చేస్తున్నారు దాన్ని కదపడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే రాజ్యం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూదులందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన విగ్రహాలు యెహోషాపాతు తీసేస్తున్నాడు. రాజ్యం పోతే పోతుంది, నా దేవునికి ఇష్టమైనది నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. నాకు రాజ్యం ఇంపార్టెంట్ కాదు, రాజ్యం ఇచ్చిన దేవుడు ఇంపార్టెంట్. నాకు దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎప్పుడైనా స్థాయికి వచ్చావా? నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్, ఇల్లు ఇంపార్టెంట్ కాదు, మందిరం ఇంపార్టెంట్, లోక సంబంధమైన పనులు ఇంపార్టెంట్ కాదు, దైవ సంబంధమైన పనులు ఇంపార్టెంట్, భూ సంబంధమైన ఆస్తుపాస్తులు సంపాదించుకోవడం ఇంపార్టెంట్ కాదు, ప్రభు పరిచర్యకు సహకారిగా ఉండుటే నాకు ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా నీ వ్యక్తిగతమైన వాటికంటే దైవ సంబంధమైన వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చావా? అటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చావా? అంతగా ఎదిగావా? యెహోషాపాతు పోతుంది రాజ్యం. నాకు రాజ్యం ఇంపార్టెంట్ కాదు, రాజ్యం ఇచ్చిన నా దేవుడు నాకు ప్రాముఖ్యం. తీసి పారేస్తానంతే మొత్తం. నా దేవుని మార్గంలో నడుస్తాను. నడవడానికి తన మనసును స్థిరపరుచుకున్నాడు, దృఢపరుచుకున్నాడు, బలపరుచుకున్నాడు. దేవునితో నడవాలంటే అది ఆలోచిస్తే అవ్వదు. నేను సైంటిస్ట్ని అవ్వాలి అని ఆలోచించుకుంటే సైంటిస్ట్ని అవుతానా? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఒక పోలీస్ అవ్వాలని నేను ఆలోచించుకుని మంచం మీద పడుకుంటే తినేసి పోలీస్ అవుతానా? పోలీస్ అవ్వాలని నేను అనుకున్నానంటే దానికి అనుగుణంగా అడుగులు వేయాలి, నా శరీరాన్ని దృఢపరుచుకోవాలి, దానికి తగ్గట్టుగా నన్ను నేను సన్నద్ధం చేసుకోవాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. నేను పోలీసుని అవ్వాలంటే నేను ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, నేను ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఏ క్వాలిఫికేషన్స్ నాకు ఉండాలి, వాటన్నిటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దేవునితో నడవాలని చాలామంది ఉంటుంది, కానీ నడవలేరు. ఎందుకంటే దేవునితో నడవాలని నువ్వు అనుకున్నప్పుడు నడవాలంటే ఏం చేయాలో దానికి తగిన జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. ఏవైనా ఉన్నాయి నీ ముందు ప్రణాళికలు? దేవునితో నేను నడవాలి, నమ్మకంగా నడవాలి, మరి దానికి తగ్గట్టుగా నా టైం టేబుల్ ఎలా నేను ఫ్రేమ్ చేసుకోవాలి, నా అలవాట్లు ఏం మార్చుకోవాలి, దేవునితో నడవడానికి ఏ స్వభావాలు నాలో ఆటంకంగా ఉన్నాయి, దేవునితో నడవడానికి ఏ పరిస్థితులు నన్ను అడ్డగిస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించుకొని దేవునితో నువ్వు నడవడానికి అడ్డుగా ఉన్న మనుషులు కానీ పరిస్థితులు కానీ తొలగించుకొని దూరం చేసుకుని నష్టమైనా సరే కష్టమైనా సరే దేవునితో అడుగులేయడానికి ఇష్టపడ్డారా మీరు? నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. మా తాతయ్య గారికి 72 ఎకరాల పొలం, కొల్లేరులో 72 ఎకరాల పొలం. ఒకరోజు ఆదివారం కోత వచ్చిందంట. ఆ రోజుల్లో మిషన్ లేవు, మనుషులు కొయ్యాలి, ఖచ్చితంగా అక్కడ యజమానుడు ఉండాలి. డ్యూటీ మా తాతయ్య గారికి పడింది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా, పొలంకి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళకపోతే 72 ఎకరాల పంట చిన్నదా? 72 ఎకరాలు అంటే ఆ రోజు మా తాతయ్య గారు రక్షించబడిన మా తాతయ్య గారు చాలా బాధతో పొలానికి వెళ్ళి అక్కడ మోకరించి, ప్రభువా ఈ పొలము నీకు నాకు మధ్యలో అడ్డుకొస్తుంది, ఈ పొలాన్ని తీసేయి, ఈ పొలాన్ని ఏం చేయ? మనమైతేనా?
పొలంలోకి వెళ్ళి ప్రభా ఈరోజు 72 ఎకరాలు కోతనైనా బస్తాలు విరివిగా పండాలి ప్రభా, 40 కాదు ఎకరానికి 50 బస్తాలు దిగుమతి రావాలి నాయన, మొత్తం మా ఈ కొట్లన్నీ నిండిపోవాలి ప్రభా, నేను ఇంకో 70 ఎకరాలు కొనాలి వచ్చే సంవత్సరం నీ చిత్తమును బట్టి ప్రభా. హలో పాస్టర్ గారు, ఈరోజు మేము చాలా బిజీగా ఉన్నాను, కానుక పంపిస్తాను, మీరు జాగ్రత్తగా తీసుకుని నోరు మూసుకుని నా కోసం ప్రార్థన చేయండి. అటువంటి ఆటలు మన దగ్గర, అటువంటి పప్పులు ఇక్కడ ఉడకవు. దేవునికి మహిమ కలుగును గాక. నీ డబ్బు తీసుకెళ్ళి అవతల పెంటలో వేసుకో, నాకు అవసరం లేదు మీ డబ్బు. దేవుడికి అంతకంటే అవసరం లేదు. దేవునికి నువ్వు కావాలి, నీవు చేసే ఆరాధన కావాలి, నీవు చేసే ప్రార్థన కావాలి, నీ హృదయం కావాలి. మీ హృదయములలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి అన్నాడు పేతురు. నీ హృదయములో క్రీస్తు ప్రతిష్ఠించబడాలి, ఆయనకు నీవు ఆరాధన చేయాలి, ఆయనకు నీవు ప్రార్థన చేయాలి, ఆయనకు నీవు మొక్కాలి ప్రతిరోజు. అది దేవునికి కావాలి. ఇటువంటి సాక్ష్యాలు ఈరోజు క్రైస్తవులు అన్నారా? యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే మాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇది ఇటువంటి పనికి మళ్ళీ చెత్త సాక్ష్యాలు మన చర్చలు ఎవరు చెప్పొద్దు. భూ సంబంధమైన చెప్పొద్దు, ఇల్లు ఇచ్చాడు అది ఇచ్చాడు అన్నీ ఎక్కడే ఉంటాయి, పరలోకానికి తీసుకెళ్ళం. అవి చెప్పకండి. ఏం చెప్పాలంటే, అయ్యా నేను వాక్యం చెప్తే ఒక ఆత్మ రక్షింపబడింది, నేను ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరిగింది, ప్రభు నాతో మాట్లాడి దర్శించి రాకడ గురించి చూపించాడు, జరగబో సంగతులు నాకు తెలియజేశాడు ప్రభు, మా కుటుంబం అంతా రక్షించుకున్నాను. ఈ చెప్పండి. ఏ సాక్ష్యాలు చెప్తారు మీరు ఇప్పుడు? శరీర సంబంధం అది ఇది సంపాదించుకున్నాం, ఈ సాక్ష్యాలు కాదు కావాల్సింది. మన పితరులు ఇవి చెప్పలేదు అంటే అవి తప్పని కాదు, అవన్నీ చిన్న చిన్న కార్యాలు. అవన్నీ ఏ కార్యాలు? అవి భూ సంబంధమైనవి, అవి పెద్ద ప్రాముఖ్యమైనవి కాదు. యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడిస్తున్నారు, దేని కొరకు వెంబడిస్తున్నారు? నేను పంచే రొట్టె ముక్కల కోసం వెంబడిస్తున్నారు, దాని కొరకు ఎందుకయ్యా నన్ను వెంబడిస్తారు? నిత్య జీవమును కలుగజే అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి. క్షయమైన ఆహారం కొరకు వెంబడిస్తున్నారు, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? అక్షయమైన ఆహారము, అది నేను మీకు ఇస్తాను, దాని కొరకు మీరు ప్రయాసపడండి. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థతలు చేశాడు, కానీ చేసిన ప్రతిసారి ఆయన ఏమనేవాడు? ఎవరితో చెప్పొద్దు మీరు అనేవాడు. ఎందుకు? జనాలు వాటి కోసం, వాటి మీదే ఫోకస్ పెడతారని. మరి ఎందుకు చేశాడు అంటే, ఆయన దేవుడు కాబట్టి మరి ఆయన విశ్వసించాలంటే అద్భుతం చేస్తాడు. కానీ ఆయన అద్భుతం ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడో విని దాని ప్రకారం నడుచుకుంటావని నిన్ను ఆకర్షించడానికి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. కానీ మనం అద్భుతాలు అనుభవిస్తాం మన జీవితంలో, అనుభవించి ఆయన దగ్గరకు వస్తాము, కానీ ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విన్న దాన్ని అనుసరించి జీవించే ప్రయత్నము చేయము. దేవుని మార్గాల్లో మీరు నడవాలంటే మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మానాలు ఉన్నాయి మీకు. నేను ప్రభుత్వం నడవాలి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను ప్రార్థన మానకూడదు, భక్తి మానకూడదు, పాపం చేయకూడదు, ఎంత శ్రమలు వచ్చినా పాపానికి నా జీవితంలో చోటు ఇవ్వకూడదు, నేను నమ్మకంగా ఉండాలి, ప్రభు ఆజ్ఞలన్నింటిని అనుసరించాలి, వింటున్న బోధ ప్రకారం నడుచుకోవాలి అని బలమైన తీర్మానాలు ఉన్నాయా? లేకపోతే చేసుకోండి. యెహోషాపాతు దృఢపరుచుకున్నాడు. ఏమని? నేను దేవుని మార్గాల్లోనే నడుస్తాను, ఇశ్రాయేలు ఎటుపోయినా పర్లా, నాకంటే ముందుగా పరిపాలించిన రాజులు ఎలా ప్రవర్తించినా నాకు అనవసరం, నేనైతే నా దేవుని మార్గంలో నడుస్తాను, నేనైతే నా దేవుని ఆజ్ఞలు పాటిస్తాను, నేనైతే నా దేవుడు నాకు నియమించిన న్యాయ విధులు ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తాను అని యెహోషాపాతు తన మనసును ఏం చేసుకున్నాడు? దృఢపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన భక్తిపరుడా భక్తిహీనుడా? మరి భక్తిపరుడు అయితే శ్రమలు ఎందుకు వచ్చినాయండి? కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి ప్రభు మేము భక్తి చేస్తుంటే మాకే శ్రమలు వస్తున్నాయేంటి, మేము భక్తి చేస్తుంటే మాకే శోధనలు వస్తున్నాయేంటి, నమ్మకంగా ఎంతో ప్రయాసపడి సన్నిధికి వెళ్తున్నాం, మా కుటుంబం ఎంత గలిబిలు జరుగుతుందేంటి అని వాక్య జ్ఞానం లేనోళ్ళు, దేవునితో సహవాసం లేనోళ్ళు అజ్ఞానపు ఆలోచనలు చేస్తారు. కానీ బైబిల్లో మనం గమనిస్తే తప్పు చేసినోడికి శ్రమ వచ్చింది, నీతిగా బ్రతికినోడికి శ్రమ వచ్చింది. శ్రమలు కామన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు ఎటుపోయినా శ్రమ ఖచ్చితమే. లోకములో ఉంటే చేసిన పాపాన్ని బట్టి శ్రమ, నీతి మార్గంలో నడిస్తే ఆ మార్గమే కఠినమైనది, ఇరుకైనది, అందులో శ్రమ. హేబేలుకి శ్రమ రాలేదా? హేబేలు ఏదైనా పాపం చేశాడా? నీతిమంతుడు అని రాయబడింది, కానీ ఎంత శ్రమ వచ్చింది? ప్రాణమే పోగొట్టుకున్నాడు. దేనికోసం? నీతి కోసం. దేనికోసం? నీతిమంతునికి శ్రమలు వస్తాయి. అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను యెహోవా వాటన్నిటిలో అతనిని తప్పించును. మరి ఇంత భక్తిపరుడైతే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే, భక్తి చేసే వాళ్ళని చూస్తే సాతానుగాడికి నిద్ర పట్టదు, ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే వాడు ఓర్చుకోలేడు, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళే వాళ్ళని చూస్తే వాడికి నచ్చదు, నీతిగా బ్రతికే వాళ్ళని చూస్తే వాడు ఓర్వడు, యుద్ధము చేస్తాడు దేవుని బిడలతో. తెలుసుకో నువ్వు.
అందుకే ప్రభు ఏం చెప్పాడు క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు. తిరుగుతారు. యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడు అడుగుతున్నాడు, సాతాను ఎక్కడి నుంచి వచ్చావు అనగా వాడు అంటున్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని. ఎందుకు తిరుగుతున్నాడు వాడు? ఎవరిని మృంగుదునా. ఫస్ట్ టార్గెట్ ఎవరిది? వాడికి రుచికరమైన ఆహారం ఎవరు? దేవుని బిడ్డలు. వాడికి చాలా రుచిగా ఉంటారు. దేవుని బిడ్డలు సాతానికి ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. వాడికి ఫస్ట్ టార్గెట్ దేవుని బిడ్డలు. అందుకే దేవుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అనగానే టక్కమని కనెక్ట్ అయిపోయాడా లేదా? యోబులు ఎంతమంది ఉంటారు భూమి మీద? ఇప్పుడు దినకర్ పాల్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దినకర్ అనే పేరు ఎంతమందికి ఉందండి ప్రపంచంలో? కానీ ఒకవేళ నా గురించి కానీ దేవుడు ప్రస్తావించాడు అనుకో, వెంటనే వాడు తడుముకోడు. ఎందుకంటే అప్డేట్ అయి ఉంటాడు ఎప్పటికప్పుడు. దేవుడు ఎవరి గురించి మాట్లాడితే వెంటనే గెస్ చేసేస్తాడు. అంత స్పీడ్గా ఉంటాడు. లిస్ట్ ఉంటుంది వాడి దగ్గర. ఈ భూమి మీద మొత్తం దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ప్రార్థనా పరులు ఎంతమంది ఉన్నారు, సేవ చేసే సేవకులు ఎంతమంది ఉన్నారు, ప్రార్థించే యవనస్తులు ఎంతమంది ఉన్నారు, అసలు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఎంతమంది, డూప్లికేట్ భక్తి చేసే వాళ్ళు ఎంతమంది, అసలు భక్తి చేయని అన్ని జనులు ఎంతమంది, మొత్తం వాడి దగ్గర లిస్ట్ ఉంటుంది. వాడు ఒక ప్రణాళికలో ఉన్నాడు. నీకే ప్రణాళిక లేదు. నీకే ప్రణాళిక సిద్ధపడి ఏమీ లేకుండా తిరుగుతున్నావు. వాడు ఒక టార్గెట్తో తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ఎవరు భక్తి చేస్తాడో వారిని కలవరపరచడానికి, వాళ్ళు బెదిరించడానికి, వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దానియేలును బెదిరించలేదా? 30 దినముల వరకు ఏ మనుషుడును ఏ దేవుని దగ్గర ఏ మానవుని దగ్గర విచారణ చేయకూడదు, నీ దగ్గర రాజా విచారణ చేయలే, చట్టం పుట్టించు, ముద్రించు. వీడి బాధ ఏంటి? దానియేలు ప్రార్థన చేసి రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి అన్ని జనుల మధ్యలో అందరికంటే హెచ్చింపబడి అన్ని జనులకు అధికారి అయిపోయి దేవుని బిడ్డ అయిన దానియేలు అన్ని జనులైన ప్రజలను పరిపాలిస్తుంటే కడుపు మంట తట్టుకోలేక దానియేలును చూచి వార్చలేక, వీడు నా ప్రజలను పరిపాలిస్తాడా, వీడు నా జనుల కంటే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతాడా, వీడిని నేను చంపాలి అని కంకణం కట్టుకుని చట్టం పుట్టించాడు. ఎవడు? ఇందును బట్టి మీరు అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటి? దేవునితో మేము నడుస్తున్నాము, ప్రార్థన మేము బాగా చేసుకున్నాము అనుకునే వాళ్ళు ఒక ఆలోచన ఎప్పుడు మనసులో ఉండాలి. సాతానుగాడు రెడీగా ఉంటాడు, నా మీద ఏ క్షణంలోనే అటాక్ చేస్తాడు, కాబట్టి నేను వాడు ఏ క్షణాన్ని అటాక్ చేసినా తిరిగి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి నేను రెడీగా ఉండాలి అని మీరు మీ మనసులను ఎప్పుడు సిద్ధం చేసుకుని ఉండాలి. ఒక ఆలోచన ఉండాలి సాతాను గురించి మీకు ఎప్పుడు. దేవుని బిడ్డలు నీతిగా బ్రతికితే వాడికి ఇష్టం ఉండదు. అందుకే నీతిమంతులను శ్రమ పెడతాడు. ఇప్పుడు యెహోషాపాతు మీదకి రెచ్చగొట్టాడు 4 రాజ్యాలు. ఎందుకు రెచ్చగొట్టాడు? యెహోషాపాతు దేవుని మార్గాలు అనుసరిస్తున్నాడు కదా, యెహోషాపాతు విగ్రహాలను తీసేశాడు కదా, యెహోషాపాతు తనకంటే ముందు రాజులు చేసినట్లు విగ్రహారాధన చేయట్లేదు కదా, ఇశ్రాయేలీయులు నడుస్తున్నట్లుగా దేవుని కట్టడలు విడిచిపెట్టి నడవట్లేదు కదా. యెహోషాపాతుకి దేవుని నామను బట్టి ఇంకా నేను చాలా వచనాలు చదివించలేదు. యెహోషాపాతు భయం ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి మీదకి వచ్చిందని, ఆ భయం బట్టి ఎవరు యెహోషాపాతు యుద్ధం చేయలేదని, యెహోషాపాతు అంతకంతకు చాలా గొప్పవాడయ్యాడని, గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్నాడని 17 అధ్యాయాల వివరాల్లోనే చదివించలేదు. ఇలా దేవుడు ఆ వ్యక్తికి దేవుడు ఒకరికి సహాయం చేశాడో సాతానుడికి నచ్చదు, దేవుడు ఒకరిని హెచ్చించాడో వాడికి నచ్చదు, దేవుడు ఒకరిని గణపరిచాడు వీడికి నచ్చదు, దేవుడు గణపరిచిన వారిని అవమానించడానికి, దేవుడు సింహాసనం ఎక్కించిన వారిని పెంటకుప్పల మీద పడేయడానికి, దేవుడు ఆశీర్వదించిన వారిని శపించబడిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికి వాడు నిరంతర కృషి చేస్తూ ఉంటాడు, ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు, ప్లాన్స్ సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు యెహోషాపాతుని చూస్తే సాతానుకి ఏమొస్తుంది? కడుపు మంట. అందుకని వాడు ఏం చేశాడు? చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ రెచ్చగొట్టాడు. చాలా పెద్ద సైన్యం అది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, సమస్యలు నీతిగా బ్రతికినందుకు మీకు వచ్చిన, లేదా భక్తిహీనంగా బ్రతికినందుకు వచ్చిన, మీరు చేయాల్సిన పని ఒకటే. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. ఎవరి సహాయం కోరుకోవాలి? దేవుని సహాయం మీకు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఇర్మీయా గ్రంథం చూడండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ. తొందరగా తీసుకోండి, నేను ముగిస్తాను, ఇంకా టైం అయింది, గంట అవుతుంది. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు,
వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. దేవుడు నడిపిస్తాడంట మనల్ని. ఎప్పుడైతే మనము ఏడ్చుకుంటూ మన కష్టకాలంలో, దావీదు పాపం చేశాడు తన జీవితంలో ఒకనొక సందర్భంలో, భయంకరమైన శ్రమలు వచ్చినాయి. తన రాజ్యం అంతా తనని విడిచిపెట్టేసి తనకు వ్యతిరేకంగా లేచిన తన కుమారుడైన అబ్షాలోము పక్షం వహించింది రాజ్యము. తన కుమారుడైన అబ్షాలోము పక్షంగా దావీదు మంత్రి అయిన అహీతోపెలు కూడా దావీదుకు వ్యతిరేకంగా లేచిన తన కుమారుడైన అబ్షాలోము పక్షంగా చేరాడు. రాజ్యము అబ్షాలోము వైపు తిరిగిపోయింది. మంత్రి అబ్షాలోము వైపుకు తిరిగిపోయాడు. ఇంకా దావీదు తన సేవకులతో మిగిలాడు. ఇక ఏం చేయలేని పరిస్థితి. పట్టణంలో ఉంటే యుద్ధం జరిగితే పట్టణంలో ప్రజలు మధ్యలో ఈ యుద్ధంలో ప్రజలు నలిగిపోతారని దావీదు తను చేసిన పాపమును బట్టి, తన దోషములు తనను తరుముతూ ఉంటే, తను చేసిన పాపము శాపముగా మారి ఆ శాపము అతన్ని తరుముతూ ఉంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏడుస్తా ప్రార్థన చేయాలి. ఇప్పుడు అయ్యా మా జీవితాలలో ఉండడానికి గల కారణం మా పాపములే, మేము ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడానికి గల కారణం మా పాపములే, మా కుటుంబం మా కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం మా పాపములే, మా కుటుంబంలో దరిద్రత ఏలుబడి చేయడానికి గల కారణము మా పాపములే, మేము ఎప్పుడు కూడా జనములకు అప్పిచ్చే వారంగా కాక అప్పడుకునే స్థితిలో ఉండడానికి గల కారణము మా పాపములే అని నువ్వు ఏడ్చిన రోజు నీ బ్రతుకు మారుతుంది. నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడిని నడిపిస్తాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు తనకి కష్టం వచ్చినప్పుడు. అయితే యెహోషాపాతుకి కష్టం వచ్చింది భక్తిహీనంగా జీవించినందుకు కాదు, భక్తిగా బ్రతికినందుకు. భక్తిహీనంగా జీవించినందుకు శ్రమ వస్తే దావీదు ఏడ్చాడు. అంటే దేనికైనా ఏడవాలి, అది చెప్తున్నాను. దేనికైనా ప్రార్థనే ఆధారం. నీకున్న సమస్యలు భక్తిహీనతను బట్టి వచ్చినా నీకు ప్రార్థనే ఆధారం. నీకు వచ్చిన సమస్యలు నీతిని బట్టి వచ్చినా నీకు ప్రార్థనే ఆధారం. యెహోషాపాతు ప్రార్థన ప్రారంభించాడు. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, తనకి కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు తనను నడిపించులాగున, దేవుని ఆత్మ ఆయనకు సహాయపడలాగా ఎలా మొరపెడుతున్నాడు. చూడండి 5వ వచనం నుండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్య జనుల రాజ్యంలో నిలవాడు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులని ఇశ్రాయేలీయులు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టినట్లా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలం చేయక వారి ఎదురు నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేటకే వారు బయలు వచ్చి మాకు ఎట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు, దృష్టించము. ఎంత దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్గా ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, మేము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ, ఎదోమీయులు కానీ ఏం చేయలేదు. ఎందుకంటే నువ్వు చేయొద్దన్నావు. ఎదోము ఈ షేయిరు మన్యవాసమును ఎదోమీయులకి ఇచ్చాను, వాళ్ళు టచ్ చేయొద్దు. మోయాబీయులకి, అమ్మోనీయులకి ఆ దేశము నేను స్వాచ్ఛంగా ఇచ్చాను, వాళ్ళతో యుద్ధం చేయొద్దు, వాళ్ళు ఏం చేయొద్దని చెప్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మోయాబీయులు కానీ, అమ్మోనీయులు కానీ, ఎదోమీయులు కానీ టచ్ చేయలేదు, వాళ్ళతో యుద్ధం చేయకుండా సమాధానంగా వచ్చేసారు. మరి వాళ్ళ జోలికి వీళ్ళు పోలేదు కదా, మరి ఇప్పుడు వీళ్ళ మీద యుద్ధం ఎందుకు వస్తున్నారు వాళ్ళు అన్యాయంగా? అదే ప్రార్థన చేస్తాడు యెహోషాపాతు. ప్రభు, వాళ్ళకి మేమేం అన్యాయం చేయలేదు, వారికి మేమేం కీడు చేయలేదు, వారితో మేము ఎప్పుడు యుద్ధం చేయలేదు, నువ్వు వద్దనో మేము చేయలేదు. ఆ రోజు నువ్వు యుద్ధం చేయమనంటే అప్పుడే మేము వాళ్ళు నాశనం చేసి తుడిచిపెట్టేసి ఉందాము. కానీ నీ మాటకు లోబడి మేము వారికి మేలు చేసి ఇప్పుడు వారు మాకేం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. ఈ మహాసైన్యం ఎదిరించడానికి మా బలం సరిపోదు ప్రభు, నీవే మాకు దిక్కు, నీ మీద ఆధారపడుతున్నాం అని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. వారు ఏడ్చుచూ నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడ జవాబిస్తున్నాడు చూడండి ఆ ప్రార్థనకి. 14వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, చూడండి ఆత్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగూ ప్రకటించాను, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరిని ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక దేవుడి సీన్లోకి ఎంటర్ అయితే యుద్ధం ఎలా ఉంటుంది? వారు వన్ సైడ్ అయిపోతుంది. ఇంకా ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలుని తన 600 శ్రేష్టమైన రథములతో 6 లక్షల మందిని తరుముతున్నప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు, మధ్యలోకి అగ్నిస్తంభంగా ఎంటర్ అయ్యాడు. అక్కడ నుంచి సీన్ మారిపోయింది. అది అగ్నిస్తంభం కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలుని సమీపించలేదు. ఇటు ప్రక్కనేమో మేఘస్తంభముగా బలమైన తూర్పుగాలి విసిరి చేసి ఎర్ర సముద్రంలో రహదారిని వేసి తన ప్రజలను దాటించాడు. తర్వాత మధ్యలో అగ్నిస్తంభాన్ని తీశాడు, శత్రులందరినీ సముద్రంలోకి తీసుకొచ్చాడు, ఒక్కడు కూడా మిగలకుండా ముంచివేశాడు. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా, యెహోవాను గానము చేసే ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. దేవుడు గనుక నీ జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమల పక్షముగా నీకు కార్యం చేయడానికి, సహాయం చేయడానికి నీ జీవితంలోకి ప్రవేశించాడా, నీ సమస్యలు, నీ శోధనలు సమస్తము మట్టిలో కలిపేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కార్యం ఎందుకు జరగట్లేదు మీ జీవితాల్లో? మనము ప్రార్థన చేయట్లేదు. యెహోషాపాతు యోధా వారిని అందరినీ సమకూర్చాడంట. యోధా పట్టణములన్నిటిలో నుండి ప్రజలు వచ్చారంట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు. మీ జీవితాలలో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. దేవుడే యుద్ధం చేస్తాడు, మీరు భయపడొద్దు అంటే. యెహోషాపాతు తనకున్న సమస్యలో ఎవరి చేత నడిపించబడుతున్నాడు? మనుషుల సహాయాన్ని కోరాడే. సాధారణంగా మీకు తెలుసు, బైబిల్లో రాజులు, యెహోషాపాతు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ఆస. అతడు ప్రారంభంలో విశ్వాసం కలిగిన వాడే, కానీ తన జీవితంలో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇశ్రాయేలు రాజు అయిన బయాషా వచ్చి అడ్డుగా కొంత ఇతనికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు ఇతడు ఆశ ఏం చేశాడంటే సిరియా రాజు యొక్క సహాయాన్ని కోరాడు. ఎవరు సహాయాన్ని కోరాడు? మనుషులు. దేవుని ఆత్మ కలిగిన వాడు మనుషుల సహాయాన్ని కోరడు. దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు దేవుని సహాయాన్ని కోరతాడు. ఎవరిని సహాయాన్ని కోరతాడు? మీ జీవితంలో మీకు ఎదురవుతున్న శ్రమలు, శోధనలు, ఇబ్బందుల విషయాలు అధికారుల సహాయాన్ని కోరుతున్నారా? రాజకీయ నాయకుల సహాయాన్ని కోరుతున్నారా? బంధువుల సహాయాన్ని కోరుతున్నారా? దేవుని సహాయాన్ని కోరుతున్నారా? దేవుని సహాయాన్ని కోరితే దేవుని ఆత్మ మిమ్మలను నడిపిస్తుంది శ్రమలో. యుద్ధము దేవుడే జరిగిస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో మీకు ఎదురవుతున్న శ్రమల విషయంలో, శోధనల విషయంలో, శత్రువుల విషయంలో, సమస్యల విషయంలో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయనుగాక. ఎప్పుడు చేస్తాడు? ఆమేనంటే చేయడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, ఉపవాసాలు ఉండండి, తరచుగా ఉపవాసాలు ఉండండి. ఆ సమస్యల విషయంలో దేవుడు మీకు సమాధానం ఇచ్చే వరకు. వాళ్ళు ప్రార్థన చేయగానే వాళ్ళ ప్రార్థనకి ఏమొచ్చింది? ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, జవాబులు ఎందుకు రావట్లేదమ్మా? మీ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు? ఉపవాసాలు ఉంటున్నారు, కడుపు మార్చుకుంటున్నారు, శరీరం బలహీనమవుతుంది, కానీ మీ ప్రార్థనలకు ఏ జవాబులు రావట్లేదేంటి? ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబులు రావట్లేదేంటి? దేవుని స్వరం వినబట్లేదేంటి? దర్శనాలు కనబట్లేదేంటి? హృదయాలు సరి చేసుకోండి. హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే జవాబులు రావు. నువ్వు అవిధేయంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే జవాబులు రావు. దేవునికి ఇష్టమైన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థన చేస్తే యథార్థమైన హృదయంతో పాపము నొప్పుకొని ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు వస్తుంది. సౌలు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. ఎందుకంటే ఎన్నో పాపాలు చేశాడు, ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రాలా. ఒకవేళ ఎటువంటి స్థితిలో ఉంటున్నారో మీరు? గత కాలంలో, గతించిన సంవత్సరాలు ఎంత భక్తిహీనంగా జీవించావో, ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టావో, ఎన్ని వ్యక్తిగత ప్రార్థనలు ఎగ్గొట్టావో గుర్తు చేసుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. సంవత్సరానికి 52 ఆదివారాలు వెళ్ళిన రికార్డు ఉందా నీకు? 1 year అయినా? మందిరంలో జరిగే ప్రతి క్రమ ప్రార్థనకు వెళ్ళగలిగిన రికార్డు ఉందా నీ జీవితంలో? యెహోషాపాతు తన శ్రమలో దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ చెప్తుంది దేవుడే జరిగిస్తాడు. ఇక తర్వాత ఏం జరిగింది? యుద్ధంలో జయం ఎలాగొచ్చింది? ఎంత గొప్ప జయం వచ్చింది?
తమను సంహరించడానికి వచ్చిన ఆ శత్రువులను ఎలా దోచుకున్నారు యూదులు, ఎంత విస్తారమైన కొలసం సంపాదించుకుని ఎంత ఆనందించారు, ఎంత స్తుతించారో ఇక ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ తర్వాత పరిణామాలు, ఈ యుద్ధం చాలా అద్భుతంగా జరుగుతుంది. అసలు వీళ్ళు యుద్ధమే చేయరు, పాటలు పాడతారంతే. యుద్ధం దేవుడే చేస్తాడు. వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు. దేవుని దూతలు వచ్చి మిగతా వాళ్ళందరినీ సంహరించేస్తారు. అసలు వీళ్ళు ఒక్కడు కూడా చెయ్యెత్తాడు శత్రువు మీద. నువ్వు కరెక్ట్గా దేవుని పైన ఆధారపడితే నువ్వు కూర్చున్న చోట నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని పైన ఆధారపడే మనసు లేదు, ప్రార్థన చేసే మనసు లేదు, ఉపవాసం ఉండగలిగే పట్టుదల లేదు, దేవుని దగ్గరికి కన్నీరు కాచే అనుభవం లేదు. ఎక్కడికి పోతాయి నీ సమస్యలు? దేవుని ఆత్మచేత నడిపించబడండి. శ్రమలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, కలవరాల్లో ఉన్నారు, సమస్యలు మిమ్మల్ని మిరింగేసే అంత స్థాయిలో దాడి చేస్తున్నాయి. ఈ టైంలో నువ్వు దేవుని ఆత్మ సహాయం కోరకపోతే, దేవుని ఆత్మ నీకు సహాయపడకపోతే నువ్వు అందులో నుంచి బయటకు రాలేవు. దేవుని ఆత్మ ఎప్పుడు సహాయం చేస్తుంది? ప్రార్థన చేస్తే. ఆ ప్రార్థన లేకే మన సమస్యలు ఎలా ఉన్నాయి. తీర్మానం చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఏవైనా ఇప్పుడు మీకు చెప్పడం కాదు. ఇప్పుడు నా జీవితంలో నాకున్న అవసరతల విషయంలో, నాకున్న లక్ష్యాల విషయంలో, పరిచర్య విషయంలో నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభుని అడుగుతున్నాను, ప్రభు నేను ఇలా పరిచర్య చేయాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలి, నాకు ఆత్మ కావాలి, లేదా వాక్య జ్ఞానం కావాలి, ఇంకా బలమైన అనుభవాలు కావాలి, ఇంకా లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు కావాలి, ఇంకా జ్ఞానం కావాలి. నాకు ఏది అవసరమో, ఏది లేదని నేను అనుకుంటున్నానో, ఏది లేకపోతే నాకు ప్రమాదం అని నేను అనుకుంటున్నానో అది నేను ప్రభువుని అడిగి నేను పొందుకుంటున్నాను. మీరు కూడా ఏం చేయాలి? అందుకు అడిగి పొందుకోవాల్సిందే. షార్ట్కట్లో, భక్తిలో షార్ట్కట్ ఉండదు. భక్తిలో కూడా శ్రమ పడాల్సిందే, మోకాలు వంచాల్సిందే, కడుపు మార్చుకోవాల్సిందే, ఉపవాసం ఉండాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది.